మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 86వ కీర్తన 5వ వాక్యం. బైబిల్ ఉన్నవారు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఈ మాట దావీదు మహారాజు ఈ మాట రాస్తున్నాడు. ఏమనంటాడంటే, ప్రభువా నీవు దయాళుడవు, నీకున్న దయ, నీకున్న వాత్సల్యత, నీకున్న ప్రేమ ఎవ్వరికి కూడా లేదు. నీవు దయాళుడవు. ఏ విధంగా అంటే దయాళుడవు అంటే, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. దావీదు చేసే ఈ ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, మొట్టమొదటి వాక్యంలో మనం చూస్తే, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్మంటాడు. అవును, మనం దీనులమే, దరిద్రులమే. మనం ఈ లోకంలో దరిద్రులమే మనం, కానీ దేవునిలో ఐశ్వర్యవంతులం మనం. ఈ లోకంలో ధనవంతులం కాదు మనం. ఈ లోకం మంద కాదు. ఈ లోకము దాని ఆశయు గతించిపోయే రోజు దగ్గరకు వస్తుంది. అందుకనే దావీదు అంటాడు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను. అంటే ఎవరైతే తగ్గించుకుంటున్నారో, నాలో ఏమి లేదయ్యా, నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ యొక్క గొప్పతనం కూడా లేదు, నేను పనికిమాలిన వాణ్ణి, నేను హీనుణ్ణి, దరిద్రుణ్ణని ఎవరైతే దేవుని ఎదుట తగ్గించుకుంటున్నారో, దేవుడు వాళ్ళని హెచ్చించే దేవుడైన. నేను దీనుడను దరిద్రుడను. నీవు ఎవరైతే దీన మనసు అనే వస్త్రం ధరించుకుంటావో, దేవుడు నీ దగ్గరే ఉంటాడు. అసలు ఎవరి దగ్గర ఉంటాడు తెలుసా? దేవుడు వినయ మనసు గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద దేవుడు నివసింపగోరే దేవుడు అంట. నివసింపగోరే దేవుడు. దావీదు చేసే ఈ ప్రార్థన, ఈ కీర్తనలో ఏముందంటే, ప్రభువా నువ్వు దయాళుడవయ్యా, నువ్వు దయాళుడవు, నన్ను దయతో చూస్తున్నావు. నాటి నుంచి నేటి వరకు నా జీవితం అంతా నువ్వు దయతో పాలిస్తున్నావు. 30వ కీర్తనలు అంటాడు, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతాన్ని స్థిరపరిచావంటాడు. నీ కుటుంబాన్ని స్థిరపరిచింది దేవుడే, స్థిరపరుస్తుంది కూడా దేవుడే. నీ పట్ల, నీ భార్య పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన దయ కలిగి జీవిస్తున్నాడు. నీకు దయ లేకపోయినా, నీకు జాలి లేకపోయినా, నీ పట్ల మాత్రం దేవుడు ఎల్లప్పుడూ కూడా దయ కలిగే జీవిస్తున్నాడు ఆయన. అందుకనే దావీదు అంటున్నాడు, దయ కలిగి నువ్వు నా పర్వతాన్ని స్థిరపరిచావు. ప్రభువా నువ్వు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయ్యా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవయ్యా. అంటే దావీదు చేసే ఈ ప్రార్థన, దావీదు అంటున్నాడు, నేను నీతిమంతుని కానయ్యా, నేను లోపం లేని వాణ్ణి కానీ నేను చెప్పటం లేదు. నాలో లోపాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకో, నాలో లోపాలు ఉన్నాయి. నా దోషాలన్నీ లెక్క పెడితే ప్రభువా నీ సన్నిధిలో ఎవరు నిలుస్తారు? అంతే కదా. బాగా ఆలోచన చేయండి.
దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నిన్ను ఎంతగా సంరక్షిస్తున్నాడో, ఎంతగా పోషిస్తున్నాడో, ఎంతగా కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించి. దావీదు యొక్క వర్ణన, దావీదు యొక్క కీర్తన రాస్తున్నటువంటి మాటలో, నేను దీనుణ్ణి, దరిద్రుణ్ణయ్యా, దాని కింద మనం చూస్తే, నేను నీ భక్తున్నయ్యా, నా ప్రాణాన్ని కాపాడయ్యా, నా దేవా నేను నమ్ముకుని నేను నీ సేవకుని రక్షించయ్యా, ప్రభువా దినమెల్ల నేను నీకు మొరపెట్టుచున్నానని కరుణించయ్యని అంటాడు. అంటే శత్రుల బారి నుంచి, ఆపద నుంచి, ఇబ్బందుల నుంచి, లేదైతే మిస్టేక్ నుంచి, పొరపాట్ల నుంచి దినమెల్లా మొరపెడుతున్నాడు. ఎవరు? దావీదు. మనం చేసే ప్రార్థన కూడా అదే. ప్రభువా నువ్వు దయాళుడవు, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నువ్వు క్షమించేదానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటావయ్యా. మనమైతే క్షమించేదానికి సిద్ధంగా లేవయ్యా, అంతేనా? నువ్వు క్షమించేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటావు, నన్ను కాపాడేదానికి సిద్ధంగానే ఉంటావు, నన్ను బలపరిచేదానికి సిద్ధంగానే ఉంటావు, నా జీవితాన్ని హెచ్చించేదానికి సిద్ధంగానే ఉంటావు, నన్ను ఆశీర్వదించేదానికి సిద్ధంగానే ఉంటావు. కానీ నేను మాత్రం సిద్ధంగా లేను. మందిరికి వచ్చేదానికి సిద్ధంగా లేను, నిన్ను స్తుతించేదానికి సిద్ధంగా లేను, ప్రార్థన చేసేదానికి సిద్ధంగా లేను, వాక్యం చదివేదానికి సిద్ధంగా లేను. బాగా గుర్తుపెట్టుకోండి, అందంగా కనపడాలనుకునే వాళ్ళందరూ కూడా అద్దం ముందుకు వస్తారంట. ఎక్కడికి వస్తారంట? నేను అందంగా కనపడాలనుకునే వాళ్ళు అద్దం ముందుకు వస్తారు. దేవునికి అందంగా కనపడాలనుకునే వాళ్ళు బైబిల్ దగ్గరికి వస్తారంట. బైబిల్ కానీ తెరిస్తే నీ అందమంతా చూపిస్తుంది బైబిల్, నువ్వు ఎలా ఉన్నావు. అద్దంగా చూస్తే నీ ముఖంలో మచ్చలు కనపడతాయి, బైబిల్ చూస్తే నీ హృదయంలో మచ్చలు కనపడతాయి. బాగా గమనించండి. అందుకనే దావీదు అంటున్నాడు, నేను ఏదో లోపంలోనే చెప్పటం లేదు, నాలో లోపాలు ఉన్నాయి, అందుకే నన్ను క్షమించు. నువ్వు క్షమించేదానికి సిద్ధమైన మనసు గలవాడవు. దేవుడు గొప్ప దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయనకున్న లక్షణాలు, చాలా లక్షణాలు ఆయనకున్నాయి. కొన్ని లక్షణాలు మాత్రం మీకు చూపిస్తాను నేను. ఆయనకున్న లక్షణాలు ఏంటంటే, నెంబర్ 1 మనం ఆలోచన చేస్తే, ఆయన క్షమించే దేవుడు. ఆయన ఎవరు? క్షమించే దేవుడు. రెండోది ప్రేమించే దేవుడు. మూడోది కాపాడే దేవుడు. నాలుగోది పోషించే దేవుడు. ఆయన ఎవరైనా క్షమించే దేవుడు. క్షమించే దేవుడు. ఒక ఎగ్జాంపుల్ ఉంది బైబిల్లో. ఏంటంటే, ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు దేవుడే. ఒక ఆయనకి, ఆ రాజుకి ఒక ఆయన 10,000 తలాంతులు అప్పు ఉన్నాడంట. 10,000 తలాంతుల అప్పు. ఒక తలాంత్ అంత తెలుసా? ఇంచుమించు 3,600 రూపాయలు ఒక తలాంతు. అప్పుడు 10,000 లెక్కన వేసుకోండి మీరు. 10,000 తలాంతులు అప్పు ఉన్నాడు. ఆ అప్పు తీర్చమని రాజు అడిగితే, అప్పు తీర్చలేక, అయ్యా నన్ను క్షమించయ్యా, అప్పు నేను తీర్చలేనయ్యా, కొంతకాలం ఓపిక వహించయ్యా, నేను అప్పు తీరుస్తానులేయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడు ఆ రాజుని. ఆ రాజు ప్రేమించి, జాలి చూపించి ఆ అప్పంతా క్షమించేశాడు. 10,000 తలాంతులు అప్పు ఒక్కసారిగా ఏ కారణం లేకుండా, హేతు లేని కారణం, ఏ కారణం లేకుండా అప్పంతా కూడా ఏం చేశాడు? ఆయన క్షమించేశాడు. ఇక ఆ వ్యక్తికి సంతోషం ఉంటుందా, దిగులు ఉంటుందా? సంతోషం. హ్యాపీగా ఇంటికి పోతున్నాడు, హ్యాపీగా ఇంటికి పోతున్నాడు. సంతోషంగా ఇంటికి పోతుంటే నా బోటోడు ఒకడు కనిపించాడు ఆ వ్యక్తికి. నేనేం చేయాలి? ఆ వ్యక్తికి 100 దేనారులు అప్పుండ. ఎన్ని? 100 అంటే 100 దేనారులు అప్పుండ. దేనారం అంటే ఎంత? ₹1/2. ఇప్పుడు దాన్ని బట్టి మళ్ళీ లెక్క వచ్చేస్తుంది. అప్పుడు 100 అద్దెలు ఎంత? 50 రూపీస్. ఆ రోజులో ఒక దేనారం ఒక దినకూలి, ఒక దినకూలి. ఈ రోజుల్లో పొద్దున పోయి మధ్యాహ్నం వస్తుంది, ఎంత కూలి వస్తుంది అమ్మా? చెప్పండి, మీరు తెచ్చుకోవటంలే 300.
ఏమో తెలియదు నాకు. లేదా సాయంకాలం అనుకో ఏదో మందు కొడుతున్నారు, దానికి 700 600 ఏదో కూలి ఉంటుంది. అది ₹1. ఏది ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడి పని చేస్తే ₹1. నా పోటీ వ్యక్తి కనిపిస్తే ఎవరైతే క్షమించబడ్డాడో, అప్పుడు ఎవరైతే క్షమించేశారో ఆ వ్యక్తి తటస్థపడ్డాడు. అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఏం చేయాలి? నువ్వు దేనారాలు అప్పు ఉంది పట్టుకొని, ఏయ్ నా 100 దేనారాలు ఎప్పుడు ఇస్తానన్నాడు. అయ్యా ఏమనుకోబాకు, కొంచెం కష్టంగా ఉంది నా పరిస్థితి, తర్వాత ఇస్తానులే నీకు, నన్ను ఒక్కసారి నన్ను క్షమించానంటే పొర్రపాటును కూడా క్షమించాల. ఏం చేస్తాను? హింస పెట్టి సరసాల్లో వేస్తా, జైల్లో వేస్తా, కొడతా, హింస పెడతా ఉన్నాడు. ఈ మాట రాజుకు తెలిసింది. రాజుకు తెలిస్తే పక్కన వాళ్ళు చెప్పారు, అయ్యా నీవేమో 10,000 అప్పుని తీర్చేసావు, 10,000 తలాంతుల అప్పు తీర్చేస్తే 100 దేనారాలు అప్పుడు తీర్చలేక ఆ వ్యక్తిని జైల్లో వేసి పెట్టాడయ్యా ఆ వ్యక్తి. అవునా? ఆ వ్యక్తిని పిలవమని చెప్పాడు. ఆ వ్యక్తిని పిలిచి, ఏమిరా బుద్ధి లేనోడా, నేను నీకు 10,000 తలాంతుల అప్పు తీర్చేశాను కదా, క్షమించేశాను కదరా, 100 దేనాలు క్షమించలేకపోయినావా? ఈ మాట మీకు అర్థమైందా? పాపం అనేది ఒక అప్పు లాంటిది, ఒక రుణం లాంటిది. బాగా గుర్తుపెట్టుకో. నీవు చేసే ప్రతి పాపాన్ని దేవుడు క్షమిస్తా వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో క్షమించబడని పాపం అంటూ లేదు. బాగా గుర్తుపెట్టుకో. నీవు ఈరోజు ప్రార్థన చేస్తున్నావు, నన్ను క్షమించని. రేపు ప్రార్థన చేస్తావు, నన్ను క్షమించని. వారు అంతా ప్రార్థన చేస్తావు, క్షమిస్తాని. ఒక విషయం మీకు చెప్పేదా? ఒక విషయం, మంచి విషయం చెప్తా మీకు. నువ్వు ప్రార్థన చేయకపోయినా ప్రతిరోజు దేవుడు నిన్ను క్షమిస్తానే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు కదా. ప్రతిరోజు క్షమిస్తానే ఉన్నాడు దేవుడు నిన్ను. ఉదయం నుంచి వేకువ జాము నుంచి రాత్రి పడుకున్నంత వరకు నువ్వు ఎన్నెన్ని పొరపాట్లు చేస్తున్నావో, ఎన్ని చెడు కార్యాలు చేస్తున్నావో, ఎంతమందిని దూషిస్తున్నావో, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. నీవింత పెద్ద పాపాలు చేస్తుంటే, ఇంత పెద్ద పొరపాట్లు చేస్తుంటే నువ్వు దేవుని క్షమించని అడుగుతున్నావే. నీ పట్ల చిన్న పొరపాట్లు, నువ్వు బాతుంటే నవ్వాడంట, నేను బాతుంటాడు చూస్తా బాతుండాడు, నేను బాతుంటే అని చూశాడు. నువ్వు చేసిన పెద్ద పెద్ద పాపాలు దేవుడు క్షమిస్తే చిన్న పాపాన్ని క్షమించలేని స్థితిలో ఉన్నావు నువ్వు. నీ జీవితంలో ఆలోచన చేయి. దేవుడు నిన్ను ప్రేమించబట్టే సజీవుడిగా బతుకున్నావు నువ్వు. గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను క్షమించబట్టే నువ్వు చేసే ప్రతి పొరపాటు, మిస్టేక్స్ దేవుని దగ్గరకు వస్తున్నావు, నువ్వు క్షమించని అడుగుతున్నావు. కానీ నీ పొరుగోని, నీ పక్కోడు ఉన్నాడే, వాడిని క్షమించలేకపోతున్నావు నువ్వు. నీ భార్యని క్షమించలేవు, భర్తను క్షమించలేవు, బంధువులు కూడా క్షమించలేవు నీ జీవితంలో. ఇదే దేవుడు చెప్పేది నీకు. నేను దేవుడు క్షమిస్తున్నాడు కదా, నేను సంరక్షిస్తున్నాడు కదా దేవుడు. ఎంత ప్రేమ కలిగినోడు ఆయన ఆలోచించే. దాన్ని బట్టి మనం చూస్తే పేతురు అడుగుతాడు అదే అధ్యాయంలో, మత్తయి సువార్త 18లో చూస్తే పేతురు అడుగుతాడు, అయ్యా నా సోదరుడు తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలయ్యా? 7 మార్లు చాలా? 7 మార్లు క్షమించి 8వ మరి చంపింది కొట్టొచ్చా? ఎన్నిసార్లు క్షమిస్తావయ్యా? 7 మార్లు కాదు నాయన, 70 ఏళ్ల మొట్టికని చెప్పాడు. అంటే జీవితాంతం. అది అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. నీవు బ్రతుకున్నన్ని రోజులు నీ పక్కన నీ వ్యక్తి కానీ, నీ పక్కనున్న వ్యక్తులు ఎవరైనా సరే నీ పట్ల పొరపాటు చేశారనుకో, వాడే జలుబు మంచి మనసుతో క్షమించాలి. ఏ మనసు అది? మంచి మనసుతో నువ్వు క్షమించాలి. దావీదు నేర్చుకున్నది, శత్రువులు క్షమించేది నేర్చుకున్నాడు దావీదు.
నీవు కూడా నేర్చుకోవాలి. మా పాస్టర్ ఎప్పుడు చెప్పేది, పిల్లలకు కానీ మాకందరికీ ప్రార్థన కూడా చేసేది, మా శత్రువులు మేము క్షమించాలయ్యా, మాకు శత్రువు అనేవాడే ఉండకూడదని చెప్పి ప్రార్థన చేసేది. మాకు శత్రువు ఒక సాతానుడే. పక్కవాళ్ళు బాగా గుర్తుపెట్టుకో, పక్కవారిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే నువ్వు దేవుని ప్రేమించాలి. రెండోది, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, మంచిగా క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, నువ్వు పక్కనోడు కూడా క్షమించాలి. వాడు క్షమించకపోయినా నువ్వు మాత్రం క్షమించేది నేర్చుకో. వాడిని దూషించినా నువ్వు ప్రేమించేది నేర్చుకో. వాడిని కష్టపెట్టినా నువ్వు వాడిని మంచిగా చూసేది నేర్చుకో. నువ్వు దీవించబడతావు. క్షమించేవాడు ముఖంలో కాలుంటుందయ్యా. వాడు క్షమించేవాడులో ఇక వాడికి శత్రువు ఉండడు. వాడికి శత్రువు ఉండడు. ఎవరితైనా ప్రేమిస్తాడు, ఎవరితో అయినా మాట్లాడతాడు, ఎవరితైనా మాట్లాడతాడు. నిజంగా బాగా ఆలోచన చేయండి. నన్ను మాత్రం క్షమించడు సార్ వాడు, నేను మాత్రం క్షమించలేదు సార్, నా వల్ల కాదంటే దేవుడు కొన్ని క్షమించడు. నేను క్షమించలేను, నా వల్ల కాదంటే దేవుడిని క్షమించడు. నువ్వు అనుకోవచ్చు, నువ్వు ప్రార్థన చేసి నోటికుండా ఈ ప్రార్థన అట్టడి తిరుగుతానే ఉంటుంది. అది దేవుని దగ్గర బాధ. అది క్షమించుటకు సిద్ధమైన ఎవరైనా మన దేవుడు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినవాడు మన దేవుడైతే నువ్వు ఆయన కుమారుడు అయ్యండి, ఆయన కుమార్తె అయ్యండి, ఆయన లక్షణాలలో లేకపోతే మన బ్రతుకులు ఎందుకు ఆలోచన చేయి. చాలామంది అంటారు కదా ఒక్క సందర్భంలో, ఒరే వాళ్ళ నాన్న చాలా మంచోడురా, అంతకంటే మంచోడు కొడుకు పుట్టాడురా అని అంటారు. లేదా వాళ్ళ నాన్న చెడ్డోడురా, కొడుకు మాత్రం మంచోడురా. లేదా వాళ్ళ నాన్న చెడ్డోడు, వీడు ఇంకా దుర్మార్గుడురా. అట్టుండకూడదు మనం. కానీ మన పరమ తండ్రి పరిశుద్ధుడు, మంచోడైనా మనం ఎలా ఉండాలి? మనం కూడా మంచిగా అందరినీ ప్రేమగా చూడాలి. పక్కన గురించి చెప్పుకోవటం, సాడీలు చెప్పుకోవటం, ఇవి కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇవి కాదు, దేవునిలో ఎలా ఉండాలి నేర్చుకోవాలి మన జీవితంలో. ఆలోచన చేయండి. రెండోది, ఆయన ఏందంట? ప్రేమించే దేవుడు అంట. ఆయన ఏందైనా ప్రేమించే ప్రేమ. చూడండి, ఆలోచన చేయి. హేతువు లేని ప్రేమ, కారణం లేని ప్రేమ. అది ఆయన ప్రేమకు కారణం లేదు. నీ ప్రేమకు నా ప్రేమకు కారణం ఉంటుంది. ఏదన్నా కానీ నేను కానీ సహాయం చేస్తే, లేదా నువ్వు నాకు సహాయం చేస్తే, అబ్బా అక్క నిన్ను మించిన అక్క లేదక్క, అన్న ఎంత మంచోడు అన్నా నువ్వన్నా, అబ్బా ఇక అన్నంటేనే ప్రేమ. ఇక ఎవరిని కూడా ప్రేమించడు. ఇంకా ఈ అక్కను కూడా ప్రేమించడు, ఆ అక్కనే ప్రేమిస్తుంటుంది. అన్ననే ఎందుకు తెలుసా? ఈ అక్క బాగుంటారు. మళ్ళీ అక్క ఇద్దరు అక్కడే చేస్తారు తెలుసా? అక్క మన ఇద్దరం బాగుండాలి అక్క, వాళ్ళతో మనకు వద్దక్క అంటే అక్కడ అర్థమైంది. అది అంటే వాళ్ళు అట్టన బాని సావని అని అర్థమా? మన ఇద్దరు మాత్రం బాగుండాలక్క, అక్క మనం ఎట్టుండాలంటే నీ మనసు నా మనసు పెన్ వేసుకోపోవాలక్క. ఈ అక్కని అట్ట ప్రేమిస్తున్నావో పక్కన అక్కడ కూడా అట్టే ప్రేమించు. నీ సొంత అక్కని ప్రేమిస్తావు కదా, నీ సొంత చెల్లెల్ని ప్రేమిస్తావు కదా, నీ సొంత అన్నని ప్రేమిస్తావు కదా, నీ సొంత తల్లిదండ్రులు ప్రేమిస్తావు కదా. పక్కన వాళ్ళని, పెద్దల్ని, వృద్ధ దంపతుల్ని తల్లిదండ్రులుగా భావించు. పక్కన వాళ్ళని అక్క చెల్లెలుగా భావించు. నువ్వు వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నావో నీ పక్కన వాళ్ళని అలా ప్రేమించేది నేర్చుకో. నువ్వు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నాడు దేవుడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడు? ఎంతో, దానికి ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు. ఎంతో ప్రేమించాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? మన పాట పాడుతుంటాం కదా, ప్రేమ యేసుని ప్రేమ అని పాట పాడతాం. ఎంత ప్రేమయ్యా నీది, ఎంతో ప్రేమయ్య అని పాడుతున్నా. ఆయన ఎంతో ప్రేమ అయింది. నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావు?
అవసరమైతేనే ప్రేమిస్తావు, అవసరం లేకపోతే ద్వేషిస్తావు. ఇదా నీ ప్రేమ? నువ్వు దేవుని ప్రేమించేది నేర్చుకో. నువ్వు దేవుని ప్రేమించేది నేర్చుకుంటే అందరినీ ప్రేమిస్తావు. నువ్వు దేవుని ప్రేమించలేకపోతే ఎవరిని కూడా ప్రేమించలేవు నువ్వు నీ జీవితంలో. పేరుకు నువ్వు క్రైస్తవురాలవే, ప్రేమ లేని క్రైస్తవుడు, క్షమించలేని క్రైస్తవుడు. అది నీ జీవితంలో ఉండేది. బాగా గుర్తుపెట్టుకో. ప్రతిరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ఒకవేళ నీ బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డలు నువ్వు ప్రేమిస్తుంటావా, ద్వేషిస్తావా? ఏమ్మా, ప్రతిరోజు ప్రేమిస్తావా, వాడికి ఒకసారి ప్రేమిస్తుంటావా? ప్రతిరోజు వాడు మాట వినకపోయినా వాడు ఏం చేస్తావు? నువ్వు ప్రేమిస్తావు. మాట మాట వినకపోయినా నీ బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటావు. నువ్వు తండ్రివి కాబట్టి. పరమ తండ్రి ఉన్నాడే, నువ్వు మందిరికి వచ్చినా రాకపోయినా, మాట విన్నా మాట వినకపోయినా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం, అంతే. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ ఊహకందంది. ఆయనకున్న ప్రేమ ఎవరికి లేదు. ఆయన ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమ. ఒక భక్తుడు అంట అసలు దేవుని ప్రేమ అంటే ఏందని అనుకున్నాడంట. దేవుని ప్రేమ అంటే ఏందని అనుకొని అక్కడ కూర్చొని, ఒక అరణ్యంలో కూర్చొని చూస్తూ ఉంటే ఒక చెట్టు మీద ఒక పక్షి ఉందంట. చెట్టు మీద పక్షి ఉందంట. ఆ చెట్టు మీద పక్షి ఉంటే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. చెట్టు మీదకి మంటలు వచ్చాయి. మంటలు వస్తే ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి అట్టే ఉండి రెక్కలు చాపితే చిన్న బుడి పిల్లలు, చిన్న పిల్లలన్నీ కూడా రెక్కల కిందకు వచ్చేసాయి. రెక్కలు మూసేసింది ఆ పక్షి. రెక్కలు మూసేసి ఆ పక్షి అట్టే నిలబడిపోయింది. ఆ పక్షి కాలిపోయింది. అట్నే ఆ పక్షి కింద పడిపోయింది. ఆ పక్షి అట్టే కింద పడిపోయింది. అట్టే కింద పడి చచ్చిపోయింది ఆ పక్షి. ఏమో ఆ రెక్కల కింద బుడి బిడ్డలు, చిన్న బిడ్డ బయటకు వస్తున్నాయి. దేవుడు మన కోసం సిలువలో రక్తం కాచి చనిపోయి నీకు విడుదలనిచ్చాడు దేవుడు. గుర్తుపెట్టుకో. యేసు రక్తము ప్రతి పాపుడు మనల్ని పవిత్రులుగా చేసే రక్తం. ఆ భక్తుడు చూశాడంట, ఆహా దేవుని ప్రేమ ఇటువంటిదా అని అనుకున్నాడంట. నిజంగా నీ బిడ్డల్ని ఎంత ప్రేమిస్తావమ్మా నువ్వు అదేవిధంగా దేవుని ప్రేమిస్తున్నావా? ఆలోచన చేయి. బిడ్డలు ఇచ్చింది దేవుడే కదా నీకు, భార్యని భర్తనిచ్చింది దేవుడే కదా నీకు, నీ కుటుంబాన్ని దేవుడే కదా నీకు. నువ్వు దేవుణ్ణి ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఆలోచన చేయి. ఆయన క్షమించే దేవుడు, రెండోది ప్రేమించే దేవుడు, మూడోది మనం ఆలోచన చేస్తే ఆయన కాపాడే దేవుడు. ఎవరైనా కాపాడే దేవుడు. బాగా గుర్తుపెట్టుకో. 2024 అంతా మన జీవితాల్లో గతించిపోయింది. 2025 జనవరి ఫిబ్రవరి మాసం పోయింది. ఈ మార్చి మాసంలో 9 రోజుల వరకు, ఈ 3 నెలల్లో ఎన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడలేదు? ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, షికారుకు పోయినప్పుడు, నీ వ్యాపారాల్లో, నీ ఉద్యోగాల్లో, నీ పని బాటల్లో ఎన్నిసార్లు కాపాడలేదు దేవుడు? నిన్ను ఆలోచించాయి. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. గుర్తుపెడు, నిన్ను కాపాడేదానికి ఎవరు కూడా రారు. ఒకవేళ బాడీ గార్డులను పెట్టుకోవచ్చు, మరి ఆ బాడీ గార్డులు కాపాడేది ఊరు. నీ పక్కన బాడీ గార్డులు ఉండొచ్చు, మీరు నన్ను ఉండాలి, నన్ను కాపాడాలని, మరి ఆ బాడీ గార్డు ఎవరు కాపాడుతారు? ఆలోచన చేయి. దేవుడు నిన్ను కాపాడే దేవుడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంది యెహోవా నిన్ను కాపాడును అని బైబిల్లో ఉంది. ఆయనకున్న లక్షణాలు, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు మాత్రమే కాదు, ఆయన ప్రేమించేవాడు.
ఆయన కాపాడేవాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా, యేసయ్యా నేను ఇంతవరకు కాపాడుతున్నావయ్యా అంటున్నా, ఇంతవరకు కాపాడుతున్నా అంటున్నా. నేను కాపాడుతున్నా కదా దేవుడు. అదే మాట అందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా నా విశ్వాసాలను కాపాడయ్యా. నేను చేసే ప్రార్థన, నా విశ్వాసాలను కాపాడు. ఆదిరాపుర విశ్వాసాలను కాపాడు. ఉటోస్పాటి విశ్వాసాలను కాపాడయ్యా. మోపురి విశ్వాసుల్ని డోర్ టు డోర్ వాళ్ళు కాపాడయ్యా. బుచ్చి విశ్వాసులు కాపాడయ్యా. నా బిడ్డలు పనులకి వెళ్తుంటారయ్యా, పనులు చేసుకొని బతకాలయ్యా. వాళ్ళు మార్గ మధ్యలో వెహికల్స్లో వచ్చేటప్పుడు ప్రమాదాల్లో ఎలా ఉన్నారో, ఎలా జీవిస్తున్న ప్రభు అమాయక జీవులయ్యా. వాళ్ళు కాపాడయ్యా, నన్ను కాపాడు. చూసావా, నువ్వు అందరి కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతసేపటికి నా భార్యని కాపాడు, నా భర్తని కాపాడు, నా కొడుకుని కాపాడు, మనవని కాపాడు, పుట్టబోని కాపాడు, వాడిని కాపాడు, నిన్ను కాపాడేది కాదాడ. పక్కనోడి కోసం కూడా ప్రార్థన చేయి. అన్ని పార తీసుకొని అన్ని పారలు కొట్టి ఇట్టేసి కదా, ఒక పారని అట్టేయమ్మా. పార తీసుకొని మొత్తం కొట్టుకుని ఇట్టేసుకోవట్టే కదా ఒక పారన పక్కని. నీ ప్రార్థన ఎలా ఉందో ఆలోచించాయి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి విశ్వాసికి ఇంచుమించు మందిరికి వచ్చే కుటుంబాలు 60 చిల్లర కుటుంబాలు దాకా ఉంటాయి. ప్రతి విశ్వాసికి ప్రతి పేరు తెలిసి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేదానికి ప్రతి పేరు తెలిసి ఉండాలి. తెలిసిన ప్రార్థన చేయగలవు. నా బిడ్డల్ని కాపాడు. నీ బిడ్డల పేరు తెలుసు కదా నీకు, నీ బిడ్డ పేరు తెలుసు కదా, చిన్నవాడి పేరు, పెద్దవాడి పేరు, కూతురి పేరు, మానవుడి పేరు తెలుసు కదా నీకు, మీ బంధువుల పేరు తెలుసు కదా నీకు. నీ బంధువుల యొక్క రక్షణ కూడా నీ మీద ఆధారపడి ఉంది. అంతే. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయి, కార్యం చేసేది ఆయనే. అంతే, నువ్వు కాదు కార్యం చేసేది. కాపాడేది నేనే కాదు, నువ్వు కాదు, దేవుడే కాపాడుతాడు నిన్ను. ఎట్ట తప్పిస్తాడంటే ఆశ్చర్యతగా తప్పిస్తాడు దేవుడు నిన్ను. నీ సందర్భాలు, చాలా సందర్భాల్లో నీకు ఇన్సిడెంట్ తప్పిస్తాడు తెలదా నీకు. ఆలోచించి నేను పోతుంటే సార్, నిజంగా సార్ ఒక మనిషి వచ్చి లాగేశాడు సార్ నన్ను. నేను పోతా ఉంటే ఎట్టాన్ని స్లిప్ అయినా పడిపోయినాను, కానీ నాకేం కాలేదు సార్. నిజంగా అమ్మా బాగా గుర్తుపెట్టుకో, అన్ని విధాలు అట్లుంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎంతవరకు నిన్ను కాపాడాలి అంతవరకు కాపాడుతాడంతే. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్ను జీవితాంతం కాపాడుతా ఉంటే ఇక్కడికి మరణమే లేదు కదా. పుట్టినవాడు గిట్టక తప్పదన్నది కదా. ప్రతి ఒక్కరి లోకంలో ఎంతవరకు బ్రతకాలో, ఎంతవరకు కాపాడబడాలో దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు ఆ విధంగా ఆ సమయం వచ్చేదాకా, గడి వచ్చేదాకా కాపాడతాడు. దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు, బాధపడొద్దు. దేవుని కోసం జీవించు. అయ్యా నన్ను కాపాడుతున్నావు, నేను నీ కోసం ఏం చేయాలయ్యా అని అడుగుతున్నావు దేవుణ్ణి. ఎంతసేపటికి బజారు లెక్కలాగా నువ్వు చింతపండు ఎంత, మిరియాలు ఎంత, కొబ్బరి ఎంత, ఆవాలు ఎంత అని లిస్ట్ ఇస్తావే కానీ అసలు నీ కోసం నేను ఏం చేయాలి, మందిరంలో ఏం చేయాలి, విశ్వాసం పట్ల ఏం చేయాలి, నేను ఎలా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి. అనేక మంది సేవ చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. దేశం కోసం ప్రార్థన చేయి. ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేయి. మన ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మొత్తం లిస్టు నీకు ఇస్తాడు. నన్ను కాపాడుతున్నావు యేసయ్యా, ఈ కాలనీ ప్రజలను కాపాడయ్యా. ఒకరి నీ కోసం ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అంతే. వాళ్ళ కోసం ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ప్రార్థన చేయి. నువ్వు నీతిమంతునిగా మార్చబడాలంటే, నువ్వు పరిశుద్ధునిగా మార్చబడాలంటే నువ్వు అందరి కోసం ప్రార్థించాలి, వాళ్ళకి కాపాడని ప్రార్థన చేయాలి. 4వది మనం ఆలోచన చేస్తే ఏందంటే ఆయన ఏంది 4వది ఏంది? పోషించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుని పోషణ ఎట్లుంటుంది తెలుసు? ఆశ్చర్యరీతిగా ఉంటుందమ్మా, ఆశ్చర్యరీతిగా ఉంటుంది. దేవుడు పోషించేది ఆశ్చర్యరీతిగా ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవద్దు, ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు
నిజంగా ఉదాహరణకి ఫిలిప్ ఉన్నాడు, సునీల్ ఉన్నాడు అనుకో, లేదా అభిషేక్ ఉన్నాడు, దీవుని కుమార్ ఉన్నాడు అనుకో. నిజంగా ఫిలిప్ కాడ చాలా డబ్బులు ఉన్నాయి, పాపం లేవులే చెప్తుండా. ఫిలిప్ కాడ చాలా డబ్బులు ఉన్నాయి, అయినా కానీ నాకు లేదు కదా, అట్టే ఉంటాడమ్మా మనిషి. ఏం అంత బాధ ఏమమ్మా నీక? ఫిలిప్ కాడ ఎంత డబ్బు ఉందో తెలుసా? కనీసం ఒక 100 రూపాయలు నాకు ఇచ్చు కదా. నీ జీవితం అంతా కూడా పక్కనోడి మీద కొట్టుకొని చేస్తున్నావు, కానీ నిన్ను పోషించేది మనుషులు కాదమ్మా, దేవుడా. ఎంతసేపుడికి నా బాధ, నా కష్టం బాధో, నాకు బాధో, నా స్థితి, ఇంతమంది ఉంటారు, నన్ను ఒక 2 చేతులు అట్ట వేయచ్చు కదా. నువ్వు వేస్తుండే చేతుల గుర్తుపెట్టుకో, ఒక చెయ్యి వేయచ్చు కదా. 4 చెయ్యిలు వేస్తే నేను 5వ చెయ్యి అవునా? 4 చెయ్యిలు వేస్తే నేను బాగుండనా? ఎంతసేపటికి నాకు వాడు సహాయం చేయలేదు, వీడు సహాయం చేయలేదు. నీ జీవితం అంతా అట్టయిపోయిందే. నా జీవితంలో గుర్తుపెట్టుకో, ఒక్కరి మీద కూడా నేను ఆధారపడను, ఒక్క బంధువు మీద కూడా ఆధారపడను. ఇప్పటికే నేను బంధువు ఇస్తానన్న కూడా వద్దంట, నేను ఇస్తానన్న వద్దంట, నేను ఆధారపడను. నీకు ఇస్తానని చెప్పేది అంది, ఇచ్చేవాడు ఇచ్చేస్తాడంతే, ఇచ్చేవాడు ఇచ్చేస్తాడంతే. బాగా గుర్తుపెట్టుకో. మనకు సహాయం చేసేవాళ్ళు లేరు, మీ కుటుంబాలు అనుకుంటుంటారు కదా, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఊరు చేస్తారు సహాయం నీకు. నువ్వు ప్రార్థన చేస్తే ఫిలిప్పే కాదు నీకు సహాయం చేసేది, దేవుడు సునీల్ని లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరే ఫిలిప్పు చేస్తాడు కూడా, సునీల్ చేశాడు సహాయమా? అభిషేక్ మీద ఆధారపడబాకు. అభిషేక్ నాకు సహాయం చేయొచ్చు కదా, నా పరిస్థితి బాగలేకపోయినే, నేను ఈ విధంగా ఉంటేనే చూస్తా గమ్ముకుంటాడు, 5 పైసలు కూడా ఈడే అన్నట్టు దేవుడు దీవుని కుమారులు లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మీద జీవితాలు ఆధారపడొద్దు. నువ్వు నీ జీవితం అంతా ఆధారపడి 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 దేవుని మీద ఆధారపడి ఆగిపోయింది నీ జీవితం అంతా. మనుషుల మీద ఆధారపడి ఆధారపడి నాకు వాడి లేదు, ఈడీ లేదు, అక్కీ లేదు. ఆమె చేయొచ్చు, ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి. నిజంగా ఆమెను అడగదాం. ఆమెను అడిగితే ఎట్టుంటుందబ్బా? అడిగితే ఏ విధంగా ఉంటుంది? నువ్వు దేవుణ్ణి అడుగు. నువ్వు ఒకరిని అడిగేవనుకో, ఆ అప్పు మళ్ళీ నువ్వు ఇవ్వాల. ఒకరిని అడిగితే అప్పు, దేవుని అడిగేవనుకో, నేను వచ్చి నీకు ఇస్తుంటాను, ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, దేవుడు ఎంత సహాయం చేస్తాడు. నువ్వు నిజంగా దేవుని పరిచర్య మీద, దేవుని మీద, ఆయన శక్తి మీద నువ్వు కానీ ఆధారపడి జీవిస్తే అందరూ వచ్చి నీకు సహాయం చేస్తుంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరి మీద నువ్వు ఆధారపడొద్దు. నిజంగా మా బంధువులు ఎంత ధనవంతులు తెలుసా? మంచిదే, మంచిదే. నువ్వు దరిద్రుడువా? కాదు, నువ్వే ధనవంతుడివి, నీలో క్రీస్తున్నాడు. మా బంధువులు చాలా ధనవంతులు అనుకుంటే చేయగలరు వాళ్ళు, కానీ చేయరు. దేవుడు వాళ్ళకి మనసీల. నీ బంధువులేందురా నాయనా, నీ బంధువులు కాదురా, నీకు తెలియని చేత నేను ఇప్పిస్తానంటాడు దేవుడు. నువ్వెందుకు వాడి మీద నమ్మకం పెట్టుకున్నావు? ఎంతసేపటి నాకు వాడిస్తాడు ఈడిస్తాడు అని ఎందుకు అనుకుంటావు నువ్వు? నేనున్నాను రా, నువ్వు నా మీద ఆధారపడు, పోషించేది నేనేరా, నిన్ను నీకన్నీ ఇచ్చేది నేనేరా. చివరికి నీ కొడుకు నేను చూడ్డు, కూతురు చూడ్డు, అల్లుడు చూడ్డు, మనవడు చూడ్డు, జీవితాంతం చూసేది దేవుడే నిన్ను. ప్రైజ్ ది లార్డ్. తెలుసా, నీ పక్కనుండేది ఆయనే, నీ పక్కనుండేది ఆయనే, నీ దగ్గరుండేది ఆయనే, నిన్ను సంరక్షించేది ఆయనే, నిన్ను పోషించేది ఆయనే. ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది, అట్నే ఉన్నాడు, గమ్ముగా కతక్కనున్నాడు. నేను డబ్బు లేదు డబ్బు లేదు అంటున్నా కానీ అట్టే ఉన్నాడు అని అనుకుంటున్నా మనమా? కానీ నువ్వు దేవుని మీద ఆధారపడు. అయ్యా, నన్ను పోషించేది నువ్వే, నన్ను సంరక్షించేది నువ్వే, నన్ను కాపాడేది నువ్వే. ఆలోచించి ఎవరి మీద నువ్వు ఆధారం చెప్పు.
ఎవరి మీద ఆధారపడుతున్నావు? కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని పెనుగులాడే అనుభవం లేకుండా పోయింది నీకు. కారణం తెలుసా? నీ మనసంతా కూడా పక్కవారి మీదే వాళ్ళని ఈలేదు అనుకుంటూ నిన్ను పోషించేది ఎవరైనా దేవుడే. నిన్ను ఆయన పోషిస్తాడు. నన్ను పోషిస్తున్నాడు, మా జీవితాంతం పోషిస్తున్నాడు. పాస్టర్ ఉన్నప్పుడు మీ ఊరిని అడగం అసలు మామూలుగా. విశ్వాసుల్ని కూడా నాకింత కావాలని ఇప్పుడు అడగను నేను. నాకింత సహాయం చేయడానికి అడగను ఎవరిని కూడా నేను. నాకు లేకపోయినా ప్రార్థన చేస్తాను, ఎవరిని అడగను. కానీ దేవుడే ఇస్తున్నాడు నాకు. దేవుడే మిమ్మల్ని అందరినీ ప్రేమించి నాకు సహాయం చేస్తున్నాడు దేవుడు. విశ్వాసుల్ని రేపుతున్నాడు దేవుడు. విశ్వాసుల్ని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. ప్రేరేపించి సేవకునికి సహాయం చేసి సేవకుని పోషించమని చెప్తున్నాడు దేవుడు. అట్ట నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నువ్వు పోషించబడాలంటే నువ్వు క్రీస్తు వలె మారాలి. నువ్వు క్రీస్తు వలె మారితే దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆయన క్షమించుటకు ప్రభువా నువ్వు దయాళుడవయ్యా, నువ్వు దయాళుడవు, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారి ఎడల కృపాతిశయము గలవాడవయ్యా. అబ్బా, ఆయన కృప. అదే 86వ కీర్తన 15వ వాక్యం చదవండి. అదే 86:15 చదవండి. అదే ప్రభువా చాలు, నువ్వు దీర్ఘశాంతము గలవాడువు, దయాళుడవు, తర్వాత కృపాసత్యములు గలవాడవు. అబ్బా, ఎంత ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ అయింది ఆలోచన చేయండి. ఆయన క్షమించే దేవుడు కదా. చూడండి 103వ కీర్తన అనుకుంటా, 103వ కీర్తన 3వ చూడండి. 103:3 నీ దోషములన్నీ క్షమించువాడు. సంకటములంటే సంకటములు, రోగాలు, వ్యాధులు. నీ దోషాలన్నీ క్షమించేవాడు, నీ సంకటములను కుదుర్చేవాడు. బాగా గుర్తుపెట్టుకో. దేవుడు చెప్పేశాడు క్లియర్గా, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడని చెప్పాడు. నేను సిద్ధ మనసు కలిగిన దేవుడు చెప్పేశాడు. నీ దోషాలను క్షమించేవాడు దేవుడు. నీ దోషాలను క్షమిస్తే పక్కన నేను ఎందుకు క్షమించలేకపోతున్నావు? గుర్తుపెట్టుకో, ప్రశ్న వేసుకో. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు, నీకు చేతనే దొరకని సహాయం చేయి. ఆశించొద్దు, దేవుని దగ్గర ఆశించు, ప్రతిఫలం దొరుకుతుంది. ఇజ్రాయేలు ఇది మొదలుకు యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా కృప దొరుకునన్నది బైబిల్లో. చూడు ఒకసారి విలాప వాక్యాలు చదివి మనం ముగించాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వాక్యం. విలాప వాక్యాలు 3:22. యెహోవా కృపగలవాడు. అబ్బా, ఆయన వాత్సల్యత. మనము నిర్మూలము కాకున్న వారము, అంతేనా? మనం నిర్మూలము కాకున్న వారం, అంతే. బా, యెహోవా దయాళుడు, కృప కలిగిన వాడు, దీర్ఘశాంతుడు. ఆయనకున్న గొప్ప లక్షణం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిచేస్తా. యోనా జీవితంలో ఏమంటాడు తెలుసా? వాళ్ళు బాగుపడేది యోనాకి ఇష్టం లేదు, ఎవరు నినివే పట్టణస్థులు. అందుకని యోనా ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? చూడండి దాన్ని, యోనా గ్రంథం 4:2 చదివి ముగిచ్చేద్దాం. యెహోవా నేను ఆ దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకున్నాను. నీ కటాక్షం, జాలి, శాంతమును అత్యంత కృపగల దేవుడై ఉండి ముందుగానే చాలు, ముందు తర్షీసుకుపోయాను. అంటే నీకు ఎంత ప్రేమ కలిగి నాకు తెలుసయ్యా. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎట్లుంటుందంటే, అరే ఇంత ఘోర పాపే ఈడ, వాడిని క్షమిస్తాడు నిన్ను. త్రాగుబోతువైనా
తిరుగుబోతువైనా, భయంకరంగా తప్పు చేసినా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి క్షమిస్తాడు. ఎవరు కూడా క్షమిస్తాడు నిన్ను. ఇంకా నువ్వు ఎవరైనా క్షమిస్తాడు. ఏ తప్పు చేసినా క్షమిస్తాడు దేవుడు నిన్ను. క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు. చూసావా, యోనా చెప్పేశాడు అక్కడ. ఏమని చెప్పాడు యోనా? నాకు తెలుసయ్యా నీ సంగతి, నీ సంగతి నాకు తెలుసయ్యా. అమ్మో, నీతో పని కాదయ్యా. నువ్వు పైకర పాపులు కూడా క్షమిస్తావయ్యా. బాగా గుర్తుపెట్టుకో, వాళ్ళైనా ఒకటే, యోనైనా ఒకటే దేవుడికి, అంతే. ఈరోజున ప్రశ్న వేసుకుందాం. ఆయన క్షమించటకు సిద్ధ మనసు గలవాడు. ఆయనకి మొర్రపెట్టేవారి ఎడల ఆయన కృపా సత్య సంపూర్ణుడు, కృపాస్యము కలిగిన వాడు. ఆయనకి మొర్రపెట్టేవారి ఎడల. ఈరోజు మనం ఆలోచించి, దేవుడు క్షమించే దేవుడు, రెండోది ప్రేమించే దేవుడు, మూడోది కాపాడే దేవుడు, నాలుగోది పోషించే దేవుడు. నిన్ను పోషించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు సిద్ధమే నిన్ను పోషించేదానికైనా. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు పొస్తులు ఉండటం ఆయనకి ఇష్టమా? మరి డిఎల్ మూడీ గారు, ఈ వాక్యం చెప్పిన ముగిచేస్తా. డిఎల్ మూడీ గారు ఆయన అనుకుంటా, ఆయన భక్తుడు ఏంటంటే ఇది అనాథాశ్రమం పెట్టాడంట. అనాథాశ్రమం పెడితే ఆ అనాథాశ్రమంలో వాళ్ళకి ఆహారం లేదు, పిల్లలకి ఏం లేదంటే నిల్ బ్యాలెన్స్. అందరూ వచ్చి, అయ్యా ఆహారం లేదు పిల్లలకి అంటే, అవునా ఇప్పుడు వస్తాను చెప్పి లోపలికి వెళ్ళంటే రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, బిడ్డలకి ఏమి లేదయ్యా, నువ్వు వాళ్ళని సిద్ధపరచయ్యా, వాళ్ళకి ఆహారం కావాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాడంట. బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కన సర్వర్లు దాంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, అనాథాశ్రమం పనిచేసే ఉంటారు, అమ్మాయి రండి, పిల్లలందరినీ ప్లేట్లు కడుక్కోమని చెప్పాడంట. పిల్లలందరినీ ప్లేట్లు కడుక్కోమని. వాళ్ళు అనుకున్నారంట, ఇంకా పొయ్యి మీద ఇస్తరు పెట్టు బియ్యం తెచ్చి చేస్తాడను అని అనుకుంటాడేమో అని, ఈయనేంది ప్లేట్లు కడగమంటాను వీళ్ళు అనుకుంటున్నారంట. అమ్మ, పిల్లల్ని ప్లేట్ కడుక్కోమని చెప్పండి, పిల్లలతో ప్లేట్ కడుగుతూ ఉన్నారంట. వాళ్ళు కూడా ఎందుకు అన్నం తినేదానికి వస్తే కూర్చోమన్నాడంట. ఆ విశ్వాసం చూడండి, ప్రార్థన చూడండి. దేవుని పోషినట్టుంటుంది. ఆలోచన చేయండి. వరుసగా కూర్చున్నారంట, తలుపులు వేసుకున్నారంట, డోర్ తట్టారంట. ఒక ట్రాక్టర్ వచ్చేసిందంట, ట్రాక్టర్ నిలబడిందంట. ట్రాక్టర్ నిండా మంచి మంచి ఐటమ్స్ స్మెల్ వస్తున్నాయంట, భోజనాలు ఉన్నాయంట. ఆయన వచ్చి, అయ్యా ఈ భోజనం ఎంగిల్ చేసిన భోజనం కాదు, మిగిలిన భోజనం అంతకంటే కాదు. ఇదేం భోజనం అంటే, పెళ్ళికని ఒక ఫంక్షన్ కానీ మేము ఏర్పాటు చేసాం. ఆ ఫంక్షన్కి ఏర్పాటు చేస్తే ఆ ఫంక్షన్ నిర్వర్తించే వ్యక్తి ఆ కుటుంబం చనిపోయాడయ్యా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, ఈ భోజనం మేము తినకూడదు, మాకు వద్దని చెప్పి ట్రాక్టర్కి ఎత్తేయమన్నారయ్యా. ఏం చేయాలని ఆలోచన చేస్తే, ఫలాని దగ్గర అనాథ ఆశ్రమం ఉంది, వాళ్ళ దగ్గర మూడిగారు భక్తుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకొచ్చామయ్యా. తృప్తిగా భోంచేశారంట బిడ్డలు. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు అనుకోవచ్చు నాకు పోషణ లేదా, నన్ను పోషించేవాళ్ళు లేరా, నాకు సహాయం లేదనుకుంటే ఎవరినో లేపుతాడు దేవుడు. పలానా దగ్గరికి పో, పలానా ఆయన దగ్గరికి పో, పలానా అక్క దగ్గరికి పో, పలానా చెల్లి దగ్గరికి పో, నా చెల్లి బాధపడుతుంది, నా కూతురు బాధపడుతుంది, పోయెళ్ళిపో. కాకోలము చేత దేవుడు ఆహారం ఏలేక పంపించాడే. ఆ విశ్వాసం నీలో లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు మందిరానికి, విశ్వాసం లేని అవిశ్వాసిగా ఉండవు నీ జీవితంలో. ఆలోచన చేయి. ప్రార్థన విశ్వాసం నీలో ఉండాలి. ఉంటే దేవుని ఖచ్చితంగా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడైనా సరే, ఎనీ టైం, ఏ రోజైనా సరే, ప్రతిరోజు నిన్ను, ప్రతి గడియ నిన్ను క్షమిస్తానే ఉన్నాడు ఆయన. ఆయన క్షమించటకు సిద్ధమైన, నీవు కూడా సిద్ధంగా ఉన్నావా? పక్కన క్షమించేదానికి, పక్కన ప్రేమించేదానికి, దేవుని దగ్గరకు వచ్చేదానికి, విశ్వాసం కలిగి జీవించేదానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆ ఆశీర్వాదాలు నీకే వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం.